హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చాలా సింపుల్గా ఈజీగా వంకాయ కర్రీ చేసుకుందాం. చాలా బాగుంటుంది. అంటే రోటీలో కానీ వేడి వేడి రైస్లో కానీ చాలా బాగుంటుంది. అంటే నేను మాత్రం ఇక్కడ టమాటాలు మాత్రం యూజ్ చేయట్లేదు. అంటే కిడ్నీ స్టోన్స్ వచ్చినాయి కాబట్టి టమాటాలు చాలా రోజుల నుంచి కర్రీస్లలో వేయట్లేదు. అయినా కానీ ఇలా చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది. నేను మాత్రం ఇక్కడ లేత వంకాయలు తీసుకున్నానండి. అంటే ఫ్రెష్, అంటే మా చెట్లకే కాసినాయి. అలాగే 2 ఉల్లిగడ్డలు, అలాగే ఒక 7-8 పచ్చిమిర్చి కూడా తీసుకోండి. చూపించిన విధంగా వంకాయని, అంటే మీకు ఇష్టం, మీరు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. మీకు ఇష్టం వచ్చిన సైజులో వంకాయలను కట్ చేసుకోండి. అలాగే స్టవ్ వెలిగించి ఒక గంజు పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాస్తంత హీట్ కాగానే పోపు గింజలు వేసుకోండి. పోపు ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఉల్లిగడ్డ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని కలుపుకోండి. అంటే మనము డైరెక్ట్ ఆయిల్లో పచ్చిమిర్చి వేసేటప్పుడు కాస్తంత కేర్ఫుల్గా ఉండండి, పైన పడే అవకాశం చాలా బాగుంటుంది. అందుకని కాస్తంత కేర్ఫుల్గా వేసుకోండి. నేను మాత్రం అంటే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేటప్పుడు మాత్రం 2 మిక్స్ చేసి వేసుకుంటా. అవి కాస్తంత ఫ్రై కాగానే కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా అయిపోద్ది. కర్రీ మాత్రం చాలా బాగా కుదిరింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీంట్లోనే సరిపడా పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి. అంటే సాల్ట్ వాటర్లో వంకాయ ముక్కలు కట్ చేసి వేసుకోవడం వల్ల చేదు అనేది రాకుండా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. తెలిస్తే కనుక కామెంట్ చేయండి. చూసారు కదండి, ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని, అండ్ మీకు పచ్చిమిర్చి స్పైసీ సరిపోదు అనుకుంటే కాస్తంత, అంటే కలర్ఫుల్గా కనిపించడం కోసం కాస్తంత కారం కూడా ఒక స్పూన్ 2 వేసుకుంటే మీ చాయిస్ అండి. ఇలా ఒక స్పూన్ 2 కారం కూడా వేసుకోండి. అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకొని, అంటే మరీ పులుసులాగా కాకుండా గ్రేవీలాగా, కర్రీలాగా, అంటే ఫ్రైలాగా కర్రీలాగా చేస్తున్నాం కాబట్టి సాల్ట్ మాత్రం నేను ఇప్పుడే వేస్తున్నా. అంటే ఇప్పుడు వేసి వాటర్ పోస్తేనే అంటే వంకాయ పీసులకు అంత కారము అలాగే సాల్ట్ పట్టితేనే కర్రీ అనేది టేస్ట్ బాగా వస్తుంది. అందుకని చూసారు కదండి, కొద్దిగా ఒక చాయ్ కప్పు 2 వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసారు కదా ఎంత గ్రేవీగా వచ్చిందో. లాస్ట్లో కాస్తంత ధనియా పౌడర్ వేసుకొని దింపేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ. నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతోపాటు గంట